మీడియా యాక్టివిటీ అవుతాయి. ఈ రిమైనింగ్ ఇప్పుడు మన ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ వాట్ ఎవర్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ముందున్న ప్రోగ్రామ్ అయితే మనం పక్కా పార్టిసిపేట్ చేయాలి. ఇంకొక విషయం కూడా నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ అంటే టైమ్ ఆఫ్ వేరే సెషన్ మీరు ప్రతి కాంపిటేట్ చేస్తూ ఉంది ప్రతి క్యాండిడేట్ implement and all correct VD man. Implementation of finance preparation plus VD man. Implementation of IBA VD man. Implementation of candidate permission central VD man. Government plus VD man. Implementation of IDA we oppose. Implementation of IDA we oppose. Outsourcing of permanent jobs in banks we oppose. Outsourcing of permanent jobs in banks we oppose. Bank staff we condemn. Consulting bank staff we condemn. Our demand. Our path. We shall fight. ఈనాడు మేమంతా బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి కారణము ఏదైతే గవర్నమెంట్ మా వేజ్ రివిజన్ సెటిల్మెంట్ అప్పుడు డిమాండ్స్ ఒప్పుకునిందో అవన్నీ కూడా ఇప్పుడేం పాటించకుండా తన మత ధోరణిలో తను వెళ్ళిపోతూ ఉంది. మేము అడిగింది ప్రైవేట్ ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ ఆపేయమని చెప్పాము, 5 డే బ్యాంకింగ్ ఇవ్వమని చెప్పాము. వాటన్నిటి కూడా ఓకే అనింది. కానీ ఈనాడు 5 డే బ్యాంకింగ్ అవి ఇవ్వలేదు. రిక్రూట్మెంట్ ప్రైవేటైజేషన్ చేస్తూ అన్ని బ్యాంకులను మెర్జీ చేస్తూ తన ధోరణిలో వెళ్ళిపోతూ ఉంది. దీనికి నిరసనగా మేము మొన్న ఫిబ్రవరి 14 తేదీన నిరసన వ్యక్తం చేసినాము. కానీ ఇప్పటి వరకు కూడా బ్యాంకు నుండి గవర్నమెంట్ నుంచి ఎటువంటిది లేదు. ఈరోజు మేము మళ్ళీ ఒకసారి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. మేము దీనికి అనుగుణంగా మార్చి 24, 25వ తేదీ ఈ ర్యాలీతో కూడిన స్ట్రైక్ మేము చేపట్టదలుచుకున్నాము. దీనికి ముందుగానే మేము నోటీస్ కూడా ఇచ్చాము. అది చేస్తామని చెప్పి ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ మా సాధక బాధలు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఫిబ్రవరి తారీఖు నుంచి గత 9వ తేదీ నుంచి మా నిరసన కార్యక్రమాలు అయితేనేమి అజిటేషన్ అయితే చెప్తూనే ఉన్నాం గవర్నమెంట్కు. సార్ మాకు 5 డేస్ బ్యాంకింగ్ ఇవ్వండి, మేము హ్యాపీగా ఉండి మేము గవర్నమెంట్ కార్యక్రమాలు పని చేసుకుంటూ ఉంటామని చెప్పాము. కానీ వాళ్ళు ఎన్ని అజిటేషన్లు ఇచ్చినా కూడా మమ్మల్ని చీమ కుట్టినట్టు అంటే పట్టించుకోకుండా అనమాట సైలెంట్గానే ఉండిపోయినారు. కానీ మేము ఆపమండి, మేము చేస్తూనే ఉంటాం. తర్వాత పార్లమెంట్ ధర్నా 3 ఉంది మార్చి, దానికి కూడా వెనకాడం లేదు. పార్లమెంట్ ధర్నా అయినా కూడా వాళ్ళు ఏం అనుకోకుండా పోతే కనుక మార్చి 24, 25 స్ట్రైక్ ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళు కనుక డెసిషన్ తీసుకోకపోతే కనుక వాళ్ళు మమ్మల్ని పిలిచి చర్చలకు పిలవకపోతే కనుక మేము ధర్నాకైనా దిగుతాం, దేనికైనా దిగుతామండి. మేము వెనకాడము. మా గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వమని చెప్తున్నాం అందరికీ. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నారు, కానీ వాళ్ళు ఎలాంటిది పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ విధానాన్ని తెచ్చారు. అవుట్సోర్సింగ్ విధానం అంటే ప్రజలు చాలా నష్టపోతారు. తర్వాత సోమరిపోతులు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రజలందరూ. చదివి డిగ్రీలు పాస్ అయినారు, కానీ ఉపయోగం లేకుండా పోతుంది. కానీ అవుట్సోర్సింగ్ విధానాన్ని తెచ్చి గవర్నమెంట్ చాలా డెసిషన్, రాంగ్ డెసిషన్. అగ్నిపథ్ అంటాడు, ఆపద్ అంటాడు, అవుట్సోర్సింగ్ అంటాడు. బ్యాంకుల్లో తర్వాత పోలీసు అయితేమి ఇది తర్వాత అన్నీ సర్వనాశనం కొలాప్స్ చేస్తుంది. బ్యాంకులలో అయితే అవుట్సోర్సింగ్ వచ్చి వాళ్ళు చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. ఫ్రాడ్ చేయడం వల్ల మా యొక్క గవర్నమెంట్ అనేది పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తొందరగా మా యొక్క డిమాండ్స్ను తీసుకొని తొందరగా 5 డేస్ బ్యాంకింగ్ అయితేనేమి తొందరగా తొందరగా ఇయర్లీ వన్స్ టైం మా గవర్నమెంట్ జాబ్స్ను పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా యూఓపీ కాల్ ఇచ్చిన ప్రకారం మేము ఈరోజు సెకండ్ టైం చేస్తున్నాము. తర్వాత మార్చి 3 ధర్నా పాల్గొంటాము పార్లమెంటుకు. తర్వాత 24, 25 మార్చి 25కు స్ట్రైక్ కూడా చేస్తామండి. ఈ మా డిమాండ్స్. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.